वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। వసుదేవుని కుమారుడు కంసుడిని చాణూరుడనేటువంటి రాక్షసుడిని సంహరించిన దేవకీదేవికి అపరిమితమైన ఆనందాన్ని అందించిన లోక గురువు అయిన శ్రీకృష్ణునికి నమస్కారాలు. అతసి పుష్పసంకాసం హారనూపురశోభితం రత్నకింకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. అతసి పుష్పాలతో తనను తాను అలంకరించుకున్న లోక గురువు కృష్ణుడికి నమస్కారాలు. తాను ధరించే మాలల్లో పాదరక్షల్లో ప్రకాశించేవాడు మరియు అతని కుడి చేతిలో ఆభరణాలతో చేసిన కంకణం ఉంది. అటువంటి జగద్గురువుకి నా నమస్కారాలు. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిర్భాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. నల్లని గిరజాల జుట్టుతో పౌర్ణమిని పోలి ఉన్న చెవియందు తారలు ప్రకాశించే లోక గురువు కృష్ణుడికి నమస్కారాలు. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఎవరైతే మందార పువ్వుల సువాసన కలిగి ఉంటారో, ఎవరు అందమైన చిరునవ్వుతో మరియు 4 చేతులు కలిగి ఉంటారో, మరియు నెమలి కురుల పింఛముతో జుట్టును అలంకరించేవారు, అటువంటి జగద్గురువుకు నమస్కారాలు. ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. లోక గురువు కృష్ణుడు పూర్తిగా తెరిచిన తామర పువ్వులను పోలిన కన్నులు కలవాడు, నీల మేఘాల రంగు కలవాడు మరియు యాదవుల వంశానికి ప్రధాన రత్నం వంటివాడు అయిన శ్రీకృష్ణునికి వందనం. రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీదేవితో ఆటపాటలతో నిమగ్నమై ఉన్న పసుపు పట్టు చీరలలో మెరిసిపోయే గంధ సువాసనతో ఆకర్షితుడయ్యే లోక గురువు కృష్ణుడికి నమస్కారము. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. గోపికల యొక్క 2 ప్రతిమలు ఎవరు కౌగలించుకున్నారో, ఎవరి హృదయంలో కుంకుమ గుర్తులు ఉన్నాయో, ఎవరు లక్ష్మితో నివసిస్తున్నారు మరియు పెద్ద విల్లును కలిగి ఉంటారు, అటువంటి శ్రీకృష్ణునికి నా నమస్కారములు. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రాధరం దేవం
కృష్ణం వందే జగద్గురుం. వక్షస్థలం మీద పుట్టుమచ్చ శ్రీవత్సను ధరించి ఎంతో ఆనందించేవాడు. వన పుష్పమాలతో అలంకరించినవాడు. శంఖం, పుణ్య సుదర్శన చక్రం పట్టినవాడు అయిన లోకగురువు అయిన శ్రీకృష్ణుడికి నా నమస్కారాలు. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మా కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే శ్రీకృష్ణుని ఈ దివ్యమైన అష్టకం చదివితే కోట్లాది జన్మలలో చేసిన పాపాలు ఆయనను తలచుకుంటే నశించిపోతాయి అని ఈ యొక్క శ్లోక భావము. స్వస్తి.